తొలి ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా నిన్న ఆమె రిక్రూట్ అయింది. దానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను అభినందించారు. ఈమె పేరు సరిత. ఏ డిపోలో మరి ఈమె రిక్రూట్ అయిందంటే మిర్యాలగూడ బస్ డిపోలో ఈమె తొలి ఆర్టీసీ డ్రైవర్గా, కండక్టర్గా కాదు, కండక్టర్ చాలా మంది ఉన్నారు, డ్రైవర్గా ఆమె నియామకమైందట. ఇక బస్సు సంబంధించి TGSRTC అంటూ ఎక్కడి నుండి ఎక్కడికి అనేటువంటి చూద్దాం. ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా చేరిన వాంకుడోతు సరిత ST సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ. అతివలందరికీ ఆదర్శంగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని వ్యాఖ్యానించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరితకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మహిళలు విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు. గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోని మహిళల పాత్ర అపూర్వమని చెప్పిరట. ఈమె మిర్యాలగూడ నుంచి వెళ్ళి హైదరాబాద్కి ఆ రూట్లో ఈమెను పంపిస్తున్నారట. మొత్తం మీద తొలి మహిళా డ్రైవర్గా వాంకుడోతు సరిత నియామకం కాబడ్డది మిర్యాలగూడ సంబంధించినటువంటి డిపోలో.